31వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్న విద్యా వికాస్ జూనియర్ కళాశాల బోధనపట్నంలో విద్యా వికాస్ జూనియర్ కళాశాలలో 31వ వార్షికోత్సవం కళాశాల కరెస్పాండెంట్ యార్లగడ్డ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మానవ కోటేశ్వరరావు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వందే మాతర గేయం, జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ బోధన అనేది అనేక విద్యా సంస్థల నిలయంతో ఒక విద్యారంగ ధనాగారంగా విరాజిల్లుతుందని, ఇక్కడ విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, రాష్ట్ర, దేశ, ప్రపంచ స్థాయిలో విద్యార్థులు ఎదిగారని అన్నారు. రానున్న ఐపీఈ పరీక్షల్లో విద్యార్థులు రాణించాలని కోరారు. అతిథులను కళాశాల యాజమాన్యం తరపున ఘనంగా సన్మానించారు. విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను అందరినీ ఆకట్టుకున్నాయి. ఇట్టి కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఫౌండర్ బసవేశ్వరరావు, ట్రస్మా జిల్లా అధ్యక్షులు కొడాలి కిషోర్, పట్టణ అధ్యక్షులు హరికృష్ణ, వివిధ విద్యా సంస్థల ప్రముఖులు కృష్ణమోహన్, విజయ్, సురేష్, జయప్రకాష్, రాజు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు పాల్గొన్నారు. అలాగే జీవిత సారాంశం ఏమిటంటే, ఎప్పుడు కూడా ఒక గీత మనం గీసి దాని పక్కన పెద్ద గీత గీస్తే చిన్న గీత అవుతుంది, ఆ గీత పక్కన చిన్న గీత గీస్తే అది పెద్ద గీత అవుతుంది. మన జీవితం కూడా అంతే. మన పక్కన పెద్దవాళ్ళు ఉంటే మనం చిన్నగా కనిపిస్తాం, మన పక్కన చిన్నవాళ్ళు ఉంటే మనం పెద్దగా కనిపిస్తాం. దానికి మనం పొంగిపోవాల్సిన పని లేదు, బాధపడాల్సినటువంటి పని లేదు. అయితే ఇందాక మీకు డిసప్పాయింట్మెంట్ గురించి చెప్పాను. లైఫ్లో ఎక్కువగా ఎవరు డిసప్పాయింట్ అవుతారు? ఎవరికైతే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయో, ఎవరికైతే వాళ్ళ కాలిబర్ని మించి ఆశిస్తారో, ఎవరికైతే ఆశలు ఎక్కువగా ఉంటాయో వాళ్ళు ఎక్కువగా డిసప్పాయింట్ అవుతారు. వయసులో ఉన్నప్పుడు మా మాస్టర్ ఒకటి చెప్పేవాడు, అంటే మేము బాగా ఉన్నవాడు అందగాడు అని మేము అనుకుంటే ఆయన అనేవాడు, అరే వయసులో ఉన్నప్పుడు పందిపిల్ల కూడా అందంగానే ఉంటుందిరా. సో మీరు అందాన్ని చూసి మర్చిపోవద్దు బాబులు, చదువుకోండి. ఓకే, మీకు లైఫ్లో పైకి రావాలి అంటే 4 దశల్లో 4 గుర్తుపెట్టుకోవాలి. ముందుగా మీ తల్లిదండ్రులు, మీకు విద్యను చెప్పే ఉపాధ్యాయులు అంటే గురువులు, అలాగే రేపు మీ లైఫ్ పార్ట్నర్, మీ స్నేహితులు, హితులు లేదా బంధువులు అనుకోండి. వీళ్ళంతా ఒక్కో స్టేజ్లో, ఇప్పుడు మీరు కన్న తల్లిదండ్రులను మనం మార్చలేం, కానీ మిగతా వాళ్ళందరినీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ కన్న తల్లిదండ్రులు సూపర్ స్టార్స్ కాకపోవచ్చు, కానీ వాళ్ళని సూపర్ స్టార్ తండ్రిని చేయవచ్చు. స్టార్ అంటే సినిమాలో యాక్ట్ చేసేవాడే కాదు, సమాజంలో నిలబడి సమాజానికి సేవ చేసి ఉన్న ఊరికి కన్నవాడికి పేరు తెచ్చే ప్రతి వాడు కూడా స్టారే. అటువంటి స్టార్స్కి మీరైతే మీ తల్లిదండ్రులు స్టార్స్ తల్లిదండ్రులు అవుతారు. ఆ దిశగా మీరు ప్రయత్నం చేస్తే తప్పులేదు. మీరు మార్కులు తెచ్చుకోవడం వల్ల గొప్పవాళ్ళు కారు, మంచి పొజిషన్ తెచ్చుకోలేరు. విద్యను నేర్చుకున్న ప్రతివాడు కూడా గొప్పవాడు, ఉన్నత స్థానంలో నిలబడాలని లేదు. నేర్చుకున్న విద్యను ఎలా వాడుకోవాలో మీకు తెలియాలి. అది తెలియకపోతే ఆ విద్య ఉన్నవాడిని ఇంకొకళ్ళు వాడుకుంటారు. అలాగే క్రమశిక్షణ గురించి ఇందాక మాస్టర్ చెప్పారు. తల్లిదండ్రులు కూడా మీకు చెప్పేది ఒకటే, ఉపాధ్యాయులు కూడా మీకు చెప్పేది ఒకటే. కాస్త ఉదయం సూర్యుడు రాకముందే లేచి మీ దినచర్య మొదలు పెడితే డెఫినెట్గా మీరు అనుకున్నది సాధించగలుగుతారు. And I want to thank you all school and college management to be part of this event tonight. I also want to thank all the staff of Vidya Vikas, teaching, non-teaching and everyone to be part of this entire 31 years of success. నేను చూశాను, like they are working very hard to make sure students get some good ranks, good percentages, good events and everything. So I just want to thank and appreciate them for all their hard work, and to organize this kind of event yearly basis is very much appreciated. Thank you, thank all the staff of the Vidya Vikas. And as I got this opportunity to talk, I also want to thank my father and mother, your respected chairmen. Outsider, I can say they are great, okay, their dedication is very good. I can say congrats and thank you. But as an insider, being part of this journey for last 31 years, I want to say they believed only in 2 agendas mainly.
making sure we provide a quality education in affordable price is one of the agenda they have taken care, and also to make sure all the students get a comfortable stay and homely food throughout their study in the Vidya Vikas. These are the two main agendas they have taken care of, and that made Vidya Vikas to be successful for the last 31 years here. I am proud that they have taken these agendas forward, and really I am proud of you, my father and mother. Yeah. Thank you very much for that. Lastly, I also want to take one message to students here. I know you have exams nearby. All the best for your exams. And I want to say that education is not only about having good marks, percentage, ranks. It's not only about it. Education is nothing but a culture you provide and a character you will get it. So respect your parents, respect your teachers, respect your friends, respect yourself, and be proud of yourself and get the education right. All the best for your exams, and thank you everyone. Thanks for the opportunity, and thank you everyone for joining here. Thank you. అనుకోకుండా నువ్వు ఒక్కడే బతకడం కాదు, నీతో పాటు 10 మందికి సేవ చేసేటువంటి భాగ్యం నీకు కలగాలి. డబ్బు సంపాదన ఎవరైనా చేస్తారు, కానీ సర్వీస్ చేయడం చాలా కష్టం. మరి వాళ్ళ లైన్స్ ఐ హాస్పిటల్లో నేను ట్రస్ట్ మెంబర్గా ఉన్నాను, నాతో పాటు కిషోర్ గారు, ఇక్కడ వంశీజీ గారు, మేము ముగ్గురు ఒక ట్రస్ట్ మెంబర్, ముగ్గురు కూడా అక్కడ. మరి ముఖ్యంగా నన్ను కిషోర్ గారిని ట్రస్ట్ మెంబర్గా చేసి మరి బోధన ఎంతమంది ఉన్నారు బోధనలో, మరి ఆయన మేమిద్దరమే గుర్తుకొచ్చాం. మరి ఈరోజు లైన్స్ ఐ హాస్పిటల్ కావచ్చు, జనరల్ హాస్పిటల్ కావచ్చు, 4 హాస్పిటల్ బాన్స్వాడ కావచ్చు, ఆర్మూరు కావచ్చు, నిజామాబాద్ కావచ్చు. దీనికి కారణం ఏంటి? మేమంతా రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదానం చేయడం కూడా ఆయనే మాకు ఒక స్ఫూర్తి. మరి అప్పటికి నేను బాగా బిజీ అయిపోయాను. డిగ్రీ కాలేజీలో పనిచేయడం, లైన్ సేవలు చేసుకోవడం, అటు విద్యా వికాసం చూసుకోవటం. మేనేజ్మెంట్ ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు ఆ తర్వాత ఫ్రెండ్స్ అయ్యారు. అందరూ మేనేజ్మెంట్స్, బోధన అందరూ మేనేజ్మెంట్స్. కలిసి ఉంటే కలదు సుఖం, అందరూ కలిసి ఉండాలి. బోధన యొక్క విద్యా యాజమాన్యాల సంఘాలు నాకు తెలిసినంత వరకు తెలంగాణలోనే అత్యంత విలువైన ఒక సంస్థ ఉందంటే అది ఉన్నటువంటి యాజమాన్యాల సంఘమే. మేము ఎప్పుడు కలిసే ఉంటాం. మేము ఎప్పుడు కూర్చున్నా కూడా విద్యార్థులకి బెస్ట్ ప్రాక్టీస్ ఏం చేయాలి, విద్యార్థులకు ఎలా చేయాలి, ఎలా మంచి భోజనం పెట్టాలి. మా దగ్గర ఉన్న ప్రతి యాజమాన్యాలు కూడా సొంతగా ఇల్లు కట్టుకోకుండా కాలేజీ భవనాల్లోనే, స్కూల్ భవనాల్లోనే ఇల్లు కట్టుకుని ఉన్నాం. ఎందుకు? 24 గంటలు వాళ్ళకి కాపలా కాయాలి. బోధనకు విద్యార్థికి కాపలాగా పనిచేస్తున్నాం అందరం కూడా, నేను చెప్పాలంటే. మరి అందువల్ల నాకు యాజమాన్యం అందరూ కూడా, శ్రీనివాసు నువ్వు మాతో ఉండాలి, మనందరం కలిసి ఉండాలి, అందరూ కోరుకోవడం వల్ల ఈరోజు నేను బోధనలో హ్యాపీగా ఉన్నాను. బికాస్ ఆఫ్ మీ అందరూ ఆత్మాభిమానం. నేను తిడుతుంటా, వాళ్ళు నన్ను తిడుతుంటారు, వాళ్ళు అయినా అందరం కలిసే ఉంటాం. అది మాకున్న సంబంధం. అలానే ఎక్కువసేపు చెప్పడం బాగోదు. ఒక 4 విషయాలు. మనిషి ఎప్పుడు ఏకాకి ఉంటానికి ట్రై చేయబాకండి. సమూహంగా ఉండండి, సమాజంలో ఉండండి, కలిసి చదువుకోండి, కలిసి ఆడుకుందాం, కలిసి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.